ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం నగరంలో భయాందోళనను కలిగిస్తోంది. హైదరాబాద్ కి చెందిన 900 మంది విద్యార్థులు ఇరాన్ రాజధాని టెహ్రాన్, కుమ్ నగరాల్లో చదువుకుంటున్నారు. శనివారం ఉదయం అనూహ్యంగా యుద్ధం మొదలు కావడం, ఇరాన్ పై ఇజ్రాయెల్ బాంబు దాడులతో విరుచుకుపడడంతో ఒక్కసారిగా పాతబస్తీ, టోలీ చౌకీ, సైబరాబాద్ ప్రాంతాల్లో నివాసం ఉన్నవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాష్ట్రానికి చెందిన వారు 2000 మందికి పైగా ఇరాన్లో ఉన్నారని సమాచారం. విద్యార్థులు, ఇంజనీర్లతో పాటు వ్యాపారులు తరచూ ఇరాన్కి రాకపోకలు కొనసాగిస్తున్నారు. వీరి క్షేమ సమాచారాలు తెలియలేదు. ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో తమ పిల్లల ఫోన్లు కూడా పనిచేయటం లేదని పాతబస్తీలో ఉన్న ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఇరాన్లో చదువుకునేందుకు వెళ్లిన సిటీకి చెందిన విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. దీనిపైన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల కారణంగా హైదరాబాద్ నగరం నుంచి దాదాపు 900 మంది విద్యార్థులు ఇరాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో వారి క్షేమ సమాచారం కూడా ఇప్పటివరకు తెలియదు. ఎందుకంటే ఇరాన్ ప్రభుత్వం మొత్తం కూడా శనివారం మార్నింగ్ నుండి కూడా, అంటే నిన్న మార్నింగ్ నుండి కూడా ఇంటర్నెట్ సేవలు అన్నిటి కూడా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ భీకరమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇంటర్నెట్ సౌకర్యం అంతా కూడా తీసివేయడం జరిగింది. దీంతో ఇరాన్కు ఇక్కడ నుండి తరచుగా విద్యార్థులు వెళ్తుంటుంటారు చదువు కోసం. సో 900 మంది పైగా కూడా విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. అయితే ఓవరాల్గా మాత్రం అటు విద్యార్థులతో పాటు వివిధ రకాలైనటువంటి బిజినెస్ల కోసం, తర్వాత ఇంజనీర్లు కూడా కొంతమంది అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా మాత్రం ఆ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 2000 మందికి పైగా కూడా ఉన్నట్లు మనకి ప్రాథమికంగా ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. సో వారి ఆచూకీ కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఒకేసారిగా భయంకరమైనటువంటి దాడులు ఇజ్రాయెల్ చేయడం వల్ల చాలామంది కూడా తలదాచుకున్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి బంకర్లలో కూడా కొంతమంది తలదాచుకున్నట్లు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ నగరంలోని టోలీ చౌకీ, తర్వాత ఓల్డ్ సిటీ నుంచి కొంతమంది ఉన్నట్లు తెలుస్తుంది. ఒక కుటుంబం కూడా తమ వారి ఆచూకీ కోసం ఇప్పటివరకే తెలియలేదు, మా వారు ఇరాన్లో ఉన్నారంటూ కూడా వాళ్ళు తెలపడం జరిగింది. వారికి సంబంధించినటువంటి క్షేమ సమాచారం కూడా ఇప్పటివరకు లభించలేదని చెప్తున్నారు. అయితే చివరిసారిగా వాళ్ళు ఎప్పుడు మాట్లాడారంటే ఫ్రైడే రోజు ఈవినింగ్, తర్వాత సాటర్డే రోజు, అంటే నిన్న మార్నింగ్ టైం వరకు మాట్లాడేది. కానీ నిన్న ఏదైతే అక్కడ యుద్ధం ప్రారంభమైందో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి అక్కడ పరిస్థితుల వల్ల సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వారికి సంబంధించినటువంటి సమాచారం ఇంకా తెలియరాలేదని చెప్తున్నారు. అయితే అక్కడ కనుక ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించబడితే సో మళ్ళీ వారిని కాంటాక్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలామంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. సో వారు ఆందోళన చెందుతున్నారు. సో ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అన్నటువంటి ఒక ఆందోళన అయితే వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్లో ఈ యొక్క ఉత్కంఠ నెలకొన్నది. ఇక మరోవైపు ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా చాలామంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. కాబట్టి సో ఇందులో కొంతమంది స్టూడెంట్స్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడం వల్ల కొందరు మధ్యలోనే అయిపోయారు, కొందరు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి అలారమ్స్ మోగడంతో, సో ఎమర్జెన్సీ అలారమ్స్ ఇరాన్లో మోగడంతో ఎక్కడికక్కడే వారు తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ 900 విద్యార్థులతో పాటు కొంతమంది బిజినెస్ మ్యాన్స్ అండ్ కొంతమంది ఇంజనీర్లు, ఓవరాల్గా 2000 పీపుల్ ఇరాన్లో ఉన్నట్టు తెలిసింది. సో వారందరినీ క్షేమ సమాచారం తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంటర్నెట్ సేవ అవసరం. ఇంటర్నెట్ సేవలు కావాలంటే కూడా ఇప్పటికిప్పుడు అయ్యేటటువంటి సాధ్యంగా కనిపిస్తలేదు. ఎందుకంటే అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా సో అవి ఎప్పుడు పునరుద్ధరించబడతాయి, సో ఎప్పుడు వాటిని మళ్ళీ ఫుల్ఫిల్ అంటే సాధారణ స్థితికి వస్తాయనేది కూడా ఇంకా తెలియరాట్లేదు. ఎందుకంటే కాసేపటి క్రితమే ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం తన ఖమేనీ వారసును కూడా ప్రకటించారు. కాబట్టి సో అటు యుఎస్ సంబంధించి కానీ ఇజ్రాయెల్ సంబంధించి ఇద్దరు కూడా సంయుక్త దాడులు ఇంకా చేస్తున్నారు. సో అణుబాంబులకు సంబంధించిన స్వారాలు మాకు ముట్ట చెప్తేనే సో అప్పుడు మేము వెనక్కి వెళ్ళే సమస్య ఉంటుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు కూడా కొంతమంది చెప్తున్నారు. కాబట్టి సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే హైదరాబాద్కి చెందినటువంటి ఎవరైతే పీపుల్ అక్కడ ఉన్నారో సో వారందరికీ సమాచారం రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంటర్నెట్ సౌకర్యం కావాలి. ఇంటర్నెట్ సౌకర్యం ఉంటేనే వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనేటువంటి విషయాలను, అక్కడ అసలు సిచ్యువేషన్ ఏం జరిగింది అనేటువంటి విషయాలను కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికైతే ఎట్లాంటి సమాచారం లేదు కాబట్టి వారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా టోలీ చౌకీ, ఓల్డ్ సిటీ, తర్వాత ఇటు మైదీపట్నం ఈ ఏరియాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్లో కొంతమంది ఇరాన్లో ఉన్నట్టు తెలిసింది. వారందరి సమాచారం మాత్రం ఇంటర్నెట్ సౌకర్యాలు మళ్ళీ సాధారణ స్థితికి వస్తేనే, ఇంటర్నెట్ సేవలు ప్రారంభం అయితేనే వారికి సంబంధించినటువంటి సమాచారం తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఎక్కువగా ఇరాన్ పైన దాడి చేస్తుంది కాబట్టి సో ఎక్కడికక్కడ మాత్రం అలర్ట్ ప్రకటించారు, ఎవరు బయటికి రావద్దంటూ కూడా అక్కడ ప్రకటించారు. సో భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఒక స్కూల్ బిల్డింగ్ మీద కూడా దాడి
దాడి చేయడంతో అక్కడ చాలామంది కూడా మృత్యువాత పడ్డారు. కాబట్టి ఇట్లాంటి సమయంలో బయటికి రావద్దని చెప్తున్నారు. కాబట్టి వారంతా కూడా ఏదో ఒక బంకర్లో కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లలో మాత్రం తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇంటర్నెట్ సౌకర్యం మాత్రం సాధారణ స్థితికి వస్తే వారికి సంబంధించినటువంటి సమాచారం తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మా హైదరాబాద్ నగరం నుండే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా కొంతమంది ఇరాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. వారి సమాచారం కూడా రావాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ సేవలు సాధారణ స్థితికి వస్తేనే తెలిసేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఇంకా అక్కడ ఎట్లాంటి సేవలు సాధారణ స్థితికి రావట్లేదు. ఇంకా కూడా యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మౌనిత.